మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన ప్రభు పిల్లలకి, దైవ సేవకులకి, పెద్దలకు, పరిచారకులకు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ రోజు కూడా మీతో కలిసి ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, పాత నిబంధన సర్వేను మీ ముందుంచడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు ప్రభు సమర్పిస్తూ ఉన్నాను. నాతో పాటు ఈరోజు ఇందులో జాయిన్ అయిన బిడ్డలందరికీ మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చక్కని కీర్తన మనం విన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన గమనాన్ని బైబిల్ మీద ఉంచాలని ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా రాసుకోగలిగిన వారు చక్కగా సావధానంగా విని రాసుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మన పాత నిబంధనలో శ్రేష్టమైన అంశాలు ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పాత నిబంధనను ప్రధానంగా 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. అందులో మొదటి ధర్మశాస్త్ర గ్రంథం, తోరా అని పిలుస్తారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, అదేవిధంగా ద్వితీయోపదేశకాండంలో కూడా ఆ సంగతులు మనం వింటాం. తోరాలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునాది, ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్ రాయబడిందని మనం చూచాం. తర్వాత మనం చూస్తే చరిత్ర గ్రంథాలు, హిస్టరీ, అందులో ఏముంది? ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభువు గురించిన సిద్ధపాటు అందులో మనం చూస్తాం. తర్వాత భాగాన్ని పోయిట్రీ అని పిలుస్తారు, పద్య భాగం. ప్రభుని ఎలాగో ఆరాధన చేయాలో అందులో రాయబడ్డాయి, యాస్పిరేషన్ ఆఫ్ క్రైస్ట్. ఇక 4వది ప్రవచన గ్రంథాలు, ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు ప్రభు మెస్సియా ఈ లోకానికి వస్తాడు కనుక క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 అంశాలు మనం చూచాం. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా సంగతులు మనం గమనిస్తాం. ముందుగా పాత నిబంధనలో చూచాం, తర్వాత ప్రవచనాన్ని మనం చూచాం. కానీ క్రొత్త నిబంధనలో మరికొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మనం చూస్తాం. క్రొత్త నిబంధన మరలా 4 భాగాలుగా మనం డివిజన్, సువార్తలు అని పిలుస్తారు. సువార్తల్లో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. దీనినే మేనిఫెస్టేషన్ అంటారు. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత, ఆయన జననం, ఆయన జీవితం, ఆయన పెరిగిన విధానం, ప్రభు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, ప్రజలతో ప్రభు మాట్లాడడం, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడం, ఇవన్నీ కూడా సువార్తలో మనం చూస్తాం. ప్రభు శిలువ, ఆయన మరణ పునరుత్థానాలు కూడా చక్కగా రచయితలు 4 రాసినట్లుగా మనం చూస్తాం. తర్వాత యేసు ప్రభు వారి లోకం రావడం, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అపోస్తలుల కార్యంలో సువార్త వ్యాప్తిని మనం చూస్తాం. సువార్త వ్యాప్తి ఎలా జరిగింది? యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడింది. ప్రభు పేతురును, అపోస్తలుడైన పౌలును ఎన్నుకున్నాడు, ఫిలిప్పును ఎన్నుకున్నాడు, భక్తుల ద్వారా పని జరిగించాడు. సువార్త వ్యాప్తి ప్రపంచ దేశాలకు వెళ్ళింది. ఆ తర్వాత సంఘం యొక్క పునాది, ఆరంభం కూడా మనం చూస్తాం. సువార్తలో వాగ్దానం చేశాడు ప్రభు, నా సంఘమును కట్టుదును అన్నాడు. అదే నెరవేర్పును మన అపోస్తల కార్యాలలో చూస్తాం. అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ నింపుదలను కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ సంఘం ఎలా ఉండాలి, జీవం గల దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని పత్రికల్లో చక్కగా స్పష్టంగా వివరణ ఇవ్వబడింది. దాన్నే ఎక్స్ప్లెనేషన్ అంటారు, వివరణ. సంఘ సిద్ధాంతాలు, సంఘం యొక్క ఉనికి, సంఘం పట్ల దేవుని కొన్న ఆలోచన మనము పత్రికల్లో మనం చూస్తాం. ఇక 4వది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఏ రాయబడిందంటే ఈ ప్రపంచం యొక్క ముగింపు ఇందులో మనం చూస్తాం. ప్రపంచం ముగింపు ఎలా ఉండబోతుందో, దేవుని ఉగ్రత ఎలాగో రాబోతుందో, నమ్మని వారికి
శిక్ష ఎలా విధించబడుతుందో ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. దాన్నే కన్సమ్మేషన్, ముగింపు అని మనం చూస్తాం. యుగ సమాప్తిని గురించి మనం చదువుతాం. కనుక ఈ 4 సంగతులు మనసులో పెట్టుకోవాలి. మొదటి 5 పుస్తకాల్లో ధర్మశాస్త్ర గ్రంథం దల్లా మనం చూచాం. ఈ గ్రంథంలో 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇందులో చెప్పబడింది. ఇందులో ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో 4 ప్రధానంగా విభజించబడిన విషయాన్ని మనం చూస్తాం. అదేంటంటే, మొదటి దాన్ని సెర్మోనియల్లా అని పిలుస్తారు. సెర్మోనియల్లా అంటే దేవుని, ప్రభువుని ఎలా కలుసుకోవాలి, ఎలాగూ గుడారములోనికి రావాలి, దేవునికి ఆరాధన ఎలా చేయాలో చెప్పబడింది. సెర్మోనియల్లా అని పిలుస్తారు. రెండవదిగా మోరల్లా, దేవుడు ఎన్నుకున్న ప్రజలు నైతికంగా ఎలా జీవించాలో ఇందులో చెప్పబడింది. దీనిని మోరల్లా అని పిలుస్తారు. దేవుని ఎన్నుకున్న ప్రజలు వారెన్నడూ కూడా వారు పడిపోకూడదు, వారు దేవునికి అనుకూలంగా జీవించాలి అని ఇందులో చెప్పబడింది. దీనిని మోరల్లా అని పిలుస్తారు. నైతిక ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పాడు. నైతికంగా ప్రజలు ఎలా జీవించాలో ఇందులో చెప్పడం జరిగింది. దీనినే మోరల్లా అని పిలుస్తారు. ఇక మూడవది సాంఘికంగా ఎలా జీవించాలో చెప్పాడు. దీనినే సోషల్లా అని పిలుస్తారు. దేవుని ప్రజలు సాంఘిక జీవితం ఎలా ఉండాలో ఇందులో చెప్పాడు. దీన్నే సోషల్లా అని పిలుస్తారు. నాలుగవదిగా ఏ ఫుడ్ తినాలో, ఏ ఫుడ్ తినకూడదో చెప్పాడు. దాన్ని ఫుడ్లా అని పిలుస్తారు. ఆహారపు నియమాలు చెప్పాడు. ఈ 4 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలు వారు ఎలా జీవించాలో చెప్పాడు. సెరిమోనియల్లా, మోరల్లా, సోషల్లా, నాలుగవదిగా ఫుడ్లా. ఈ విషయాలు మనం చూస్తాం. అయితే మొదటి గ్రంథం ఆదికాండాన్ని మనం చూస్తాం. బైబిల్ స్టడీ ఎప్పుడు చేసినా మనం ఎప్పుడు కూడా 3 సంగతులు మన దృష్టిలో పెట్టుకోవాలి. పాత నిబంధన చదివేటప్పుడు మొదటిగా మనం ఏం చూడాలి అంటే బ్యాక్గ్రౌండ్ చూడాలి. బ్యాక్గ్రౌండ్, నేపథ్యం తెలుసుకోవాలి. నేపథ్యం ఏంటంటే ఎవరికి రాశారు ఈ గ్రంథం, ఎవరు రాశారు, కాలం ఏంటి, లక్షణాలు ఏంటి, అందులో ఏదైనా వివాదాస్పదమైన విషయాలు ఉన్నాయా, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనకు మనసులోకి వచ్చి చెప్పడం ద్వారా ఒకటి ప్రభు బాధపడతాడు, రెండవది సంఘంలో వృద్ధి మనం చూడం, సంఘం క్షేమాభివృద్ధి పొందదు. కనుక ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఒకరోజు ఒక ఆయన వాక్యం చెప్తూ కట్టబడిన గాడిద గురించి మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, గాడిదకి 4 కాళ్ళు ఉన్నాయి అన్నాడు. అబ్బో, ఇదేదో మరమాలు చెప్తున్నాడని నోట్స్ పెన్ను తీసుకొని రాసేస్తున్నాను నేను కూడా. ఆయన అన్నాడు, మొదటి కాళ్ళు పాత నిబంధన అన్నాడు, వెనకాల కాళ్ళు క్రొత్త నిబంధన అన్నాడు. నాకు వెంటనే డౌట్ వచ్చింది, మరి తోక గాడిదకి ఏమవుద్ది? కనుక ఇప్పుడు కూడా ఇలాగా మన సొంత ఆలోచన ప్రకారం గ్రంథాన్ని విభజించకూడదు. రచయిత మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. మన సొంత ఉద్దేశాలు లేఖనాలకు మనం జోడించకూడదు. అది పెద్ద తప్పది. దేవుడు నాకు బయలుపరిచాడని నీ సొంత ఆలోచనను లేఖనాలకు ఎప్పుడు కూడా చూపించకూడదు. లేఖనాలకు ప్యూరిటీ ఉంది. ఈ ప్యూరిటీని మన ఆలోచన ద్వారా కల్మషం చేయకూడదు అన్నది కూడా. వాక్యాన్ని వాక్యంగా మన ప్రజలకు ఇవ్వాలి. రెండవదిగా ఇందులో కంటెంట్ ఏం చెప్పాడో చూడాలి. అంటే విషయం ఏంటి, ఏ ఏ విషయాలు ఇందులో చెప్పాడు, ఎలాంటి విషయాలు ఉన్నాయి, పాత నిబంధనలో ఏ ఏ సత్యాలు ఉన్నాయి, వాగ్దానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. విషయ అవగాహన కలిగి ఉండాలి. క్యారెక్టర్ స్టడీ చెప్పేటప్పుడు బాగానే ఉంటది, కానీ అందులో ఇంకా ప్రధానమైన విషయాలు ఉంటాయి, అవి కూడా మనం చూడాలి. ఇక తర్వాత మనం చూస్తాం, పాత నిబంధనలో ప్రపంచానికి ప్రభు అందించినటువంటి సందేశం ఏంటి, ఏ విషయాలు సంబంధించిన విషయాలు ఉన్నాయి, రెలవెన్స్ అంటారు దాన్ని. ఈ 3 చాలా ప్రధానమే. బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, విషయ అవగాహన మనం కలిగి ఉండాలి. అదేవిధంగా దేనికి సంబంధించింది అంటే కొన్ని కల్చర్స్ ఉంటాయి,
ఇప్పుడు అబ్రహాం గురించి చదువుతున్నప్పుడు అక్కడ ఊరు దేశంలో కల్దీల ప్రాంతంలో ఉన్న కల్చర్ ఏంటి, తర్వాత ఈ అరబ్ కల్చర్ ఎలాగుంటుంది, దేవుడు వారిని ఎలాగూ ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకపరిచారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. అయితే ఇందులో మనం గమనించినప్పుడు మనం కొన్ని విషయాలు బాగా చూడాలి. మనం ప్రజలు ఎలా చూస్తారంటే, పాత నిబంధనలో సంఘం అనే మాట ఉండదు. పాత నిబంధనల విషయాలు డైరెక్ట్ గా సంఘానికి ఆపాదించకూడదు, ఎప్పుడు కూడా రూల్ అది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రతి దాన్ని పట్టుకొచ్చి సంఘానికి ఆపాదిస్తాం. ఆ వర్తమానం వినడానికి చాలా బాగుంటది, కానీ పాత నిబంధనలో సంఘం అనేది ఉండదు. కానీ పాత నిబంధనలో ఉన్న విషయాలు క్రొత్త నిబంధనతో పోల్చి చెప్పడానికి అవకాశం కూడా ఉంది. అంటే క్రొత్త నిబంధనలో ఒక సత్యాన్ని చెప్తున్నప్పుడు పాత నిబంధనలు ఎక్కడో రాసి ఉంచాడు, దాన్ని మనం వెలికి తీసి ప్రజలకు ఇవ్వచ్చు. ఇందులో మనం ఏం చూడాలంటే, ప్రజలు ఏం చూస్తారంటే ప్రవక్తలు, ఇశ్రాయేలు జాతి, గోత్రాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు దాన్ని పోల్చుతాం. ఎక్కడ రక్షకుడు, అదేవిధంగా న్యాయాధిపతులు, సంఘం, ఇలాంటి విషయాలతో మనం అన్ని కూడా కూలంకషంగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. అది మంచిదే, చూడొచ్చు, కానీ అలా చూడకూడదు. బైబిల్ ఎలా చూడాలి? ఎక్కువగా సంఘం గురించి అన్వేషణ చేస్తారు పాత నిబంధనలో. సంఘం అనే మాట అది మర్మం, క్రొత్త నిబంధనలో అది బయలుపరచబడింది. ఈ సంఘ మర్మం పాత నిబంధనలు ఎవరికి బయలుపరచబడలేదు. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు బయలుపరచబడింది. సంఘం అనే మర్మాన్ని గురించి మనం చూస్తున్నాం. అయితే బైబిల్ ఎలా చూడాలి? మనం బైబిల్ ఒక ఆర్డర్లో చూడాలి. దేవుడు, జాతులు, తర్వాత పితరులు, గోత్రాలు, ఇశ్రాయేలు జాతి, యాజకులు, న్యాయాధిపతులు, రాజుల గ్రంథం, ప్రవక్తలు, రక్షకుడు, అపోస్తలుడు, సంఘం. ఇదే బైబిల్. ప్రధానంగా దేవుడు ఇందులో కేంద్రీకృతమై ఉంటాడు. గాడ్ గుర్తుపెట్టుకుందాం. మొదటిగా దేవుడు జాతుల్ని ఏర్పాటు చేశాడు. జాతులు ఇప్పుడు పితరులు మనం చూస్తాం. అబ్రహాము, వీళ్ళందరూ కూడా పితరులే. తర్వాత గోత్రాలు మనం చూస్తాం. గోత్రాలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలను దేవుడు ఇశ్రాయేలు జాతి అని పిలిచాడు. తర్వాత దేవుడు వీళ్ళకి యాజకత్వాన్ని ఇచ్చాడు, యాజకుల్ని సిద్ధం చేశాడు. ప్రధాన యాజకుడు ఉన్నాడు, లేవీలు ఉన్నారు. వీళ్ళు ఆరాధన నియమావళిని వారు పాటిస్తారు. వారు ప్రజలను కూడా ఆరాధనకు ఆహ్వానిస్తారు. ఇక ప్రజలు తప్పు చేస్తున్నారు, దేవుడు న్యాయాధిపతులను పంపించాడు. ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు వారికి అనుగ్రహించాడు, కానీ వారి మాట కూడా ప్రజలు వినలేదు. వెంటనే రాజుల కాలాన్ని మనం చూస్తాం. రాజుల్ని పంపించిన వారు మాట, దావీదు రాజులు, సొలొమోను, ఇంకా చాలా మంది యోధా రాజుల్ని, ఇశ్రాయేలు రాజుల్ని మనం చూస్తాం. ఇప్పుడు రాజ్యం విభాగించబడింది. ఇశ్రాయేలు జాతిని వారు చెరగొని వెళ్ళిపోబడిన సందర్భం మనం చూస్తాం. యోధా జాతి బబులోనికి వెళ్తే ఇశ్రాయేలు జాతి 10 గోత్రాలు అష్షూరుకు వారు చెరకు వెళ్ళిపోయారు. యోధా జాతి బబులోని చెరకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మౌన కాలాన్ని మనం చూస్తాం. మలాకి గ్రంథం తర్వాత 400 సంవత్సరాల కాలం మౌన కాలం అని పిలుస్తారు. అప్పుడు దేవుడు అపోస్తలుని ఏర్పాటు చేస్తున్నాడు. రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడు వచ్చిన తర్వాత 12 మందిని పిలిచాడు. అందులో ఒకడు ప్రభుని ముద్దు పెట్టి అప్పగించాడు. తర్వాత మత్తయి పరీక్షలు వారు ఏం చేశారంటే పరిచర్య చేశారు. వాళ్ళ చేతులు ప్రభు రాజ్య సువార్తను ప్రపంచం అందరికి అందించారు. సర్వలోకానికి వెళ్ళారు. ప్రభు చెప్పిన ఆజ్ఞను వారు పాటించారు. అర్థమవుతుందండి? అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అదేమిటంటే మొట్టమొదటిగా పాత నిబంధనల ఆది కాండాన్ని క్రొత్త వాయును అని మనం చూస్తాం. ఈ సృష్టిలో మొదటిగా జల ప్రళయం మనం చూస్తాం.
దేవుడు ఆదామములు చేశాడు. చేసిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇక్కడ జరిగిన సందర్భం మనం చూస్తాం. మొదటిగా ఫ్లడ్, జల ప్రళయాన్ని పంపించాడు. పాపం చేసిన కారణం చేత జల ప్రళయం వచ్చింది. టైం లైన్ కూడా చూడండి. 3000, 2000 సూపర్ పుట్టిన తర్వాత ఇదంతా కూడా ఒక నిమిషం. ఆ వాయిస్ వినబడుతుంది ఇప్పుడు? క్లియర్గా ఉందా? రైట్, థ్యాంక్ యూ. అయితే మొదటిగా జల ప్రళయం అబ్రహాము ద్వారా తన సంతానాన్ని దీవించాడు. యాకోబు ద్వారా 12 గోత్రాలు ఈ లోకానికి రావడం మనం చూస్తాం. వీళ్ళందరూ చెడిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం అయిన తర్వాత రాజుల కాలం వచ్చింది. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా చక్కగా పరిపాలన చేశాడు. కానీ తర్వాత ప్రజలు ఇంకా పతనావస్థకు వెళ్ళిపోయారు. చాలా మంది రాజులు వచ్చారు, కానీ వారి ద్వారా ఎలాంటి ఫలితం మనం చూడం. ఇక 400 సంవత్సరాల మౌన కాలం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత సంఘం యొక్క ఆవిర్భావాన్ని మనం చూస్తాం. సంఘం కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. ప్రస్తుతం మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. క్రీస్తు శకంలో మనం ఉన్నాం కదా. క్రీస్తు శకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంతవరకు మనం ఎదురు చూస్తాం. ప్రభు వచ్చిన తర్వాత ఈ లోకానికి తీవ్రమైన తీర్పు జరుగుద్ది. ఈ భూలోకాన్ని మరలా ఆయన రెన్యూ చేయబోతున్నాడు. నూతన సృష్టి ఆరంభమవుతుంది. న్యూ క్రియేషన్. ఇది టైం లైన్. ఎప్పుడు ఎలా జరుగుతుందో ఇందులో చెప్పాడు. ఆది కాండంలో సృష్టి యొక్క ఆరంభాన్ని మనం చూస్తాం. ఆది అనే పదానికి మూలం లేక మొదలు అని అర్థం. ఈ విషయం యొక్క సృష్టి గురించి ఇందులో రాయబడింది. ఈ లోకంలో పాపం, శ్రమ మొదలు కావడం ఇందులో ప్రస్తావించబడ్డాన్ని మనం చూస్తాం. ఆది కాండం యొక్క రచయిత మోషే. ఈ ఆది కాండం అనే పేరు ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే సెప్చువజెంట్. అంటే 70 మంది హీబ్రూ బైబిల్ని గ్రీకులకు తర్జుమా చేశారు. దాన్ని సెప్చువజెంట్ అని పిలుస్తారు. అందులోంచి ఈ పదాన్ని తీసుకురావడం జరిగింది. దానిని ఆది కాండం. అన్నిటికీ ఆరంభం ఇందులో మనం చూస్తాం. ఆది కాండంలో ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది. బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్. ఈ 2 విషయాలు మనం చూస్తే ఈ బ్లెస్సింగ్, కర్సింగ్ అనేది 2 తాళ్ళు అన్నమాట. దేవుని వెంబడించిన వారిని ఏమో ఆశీర్వదించాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేసిన వాళ్ళని దేవుడు శిక్షించిన వాడుగా మనం చూస్తాం. ఆది కాండం ఎవరు రాస్తారనే మీద చాలా సంవత్సరాలు వివాదాస్పదంగా ఉంది. తర్వాత మోషే ఈ విషయాలను నేరుగా దైవ ప్రత్యక్ష ద్వారా, పితరుల ద్వారా, చారిత్రక ఆధారాల ద్వారా రాసి ఉండవచ్చని తర్వాత నిర్ధారించాడు. మోషేను గురించి యేసు ప్రభు కూడా చెప్పాడు. లోకాసు వార్త 24:27లో, యోహాను సువార్త 5:46లో కూడా చెప్పాడు. యేసు ప్రభు పలుమార్లు జ్ఞాపకం చేశాడు, మోషే నన్ను గూర్చి రాసెను, ధర్మశాస్త్ర గ్రంథంలో నన్ను గూర్చి రాయబడును అని చెప్పాడు. కనుక ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆది కాండం దేవుని వాక్యాన్ని అంతటికీ నారుమడి లాంటిది. జెనిసిస్ అనేది గ్రీకు పదం. అది జెనిసిస్ అనే గ్రీకు పదానికి ఆరంభము అని అర్థం. ఈ గ్రంథం దేవుని ఆరంభాన్ని తప్ప మిగతా అన్నిటి ఆరంభాలను తెలియజేస్తుంది. దేవుని ఆరంభం, దేవునికి ఆరంభం ఉంటుందా? ఆయన నిత్యుడు అని రాయబడింది. దేవునికి ఆరంభాన్ని మానవుని యొక్క నేత్రాలతో మనం చూడకూడదు. ఆయన నిత్యుడైన దేవుడు. మానవుని యొక్క పతనావస్థ, మొదటి హత్య ఆది కాండంలో మనం చూస్తాం. ఆది కాండంలో దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో ఆధ్యాత్మిక సంగతులు చాలా రాయబడ్డాయి. ఆది కాండం ఆది అందు దేవుడు అని మొదలవుతుంది, కానీ ఆఖరి అధ్యాయంలో
ఒక శవపేటికతో ముగుస్తుంది. యోసేపు అతని మృతి శవపేటిగా మనం చూస్తాం. దేవుని జోక్యాన్ని మానవుని పతనములు ఎలా ఉండబోతుందో ఈ గ్రంథంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్తగా ఆది కాండంలో మనం చూడగలం. గ్రంథాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి 11 అధ్యాయాలు ఒక భాగం. మొదటి 11 అధ్యాయాలు ఒక భాగం. ఇందులో 2000 సంవత్సరాల చరిత్ర ఉందని ముందే చెప్పారు. ఈ భాగం ప్రపంచ సృష్టి మరియు మానవ జాతిని గురించి తెలియచేస్తుంది. మొదటి 11 అధ్యాయాల్లో 2000 సంవత్సరాల చరిత్ర రాయబడింది. ప్రపంచ సృష్టి, మానవ జాతి చరిత్ర ఇందులో రాయబడింది. తర్వాత ఆది కాండం 12 నుంచి 50 అధ్యాయాలు మరొక భాగం. ఈ 12 నుంచి 50 అధ్యాయాల్లో 350 సంవత్సరాల చరిత్ర రాయబడింది. 350 సంవత్సరాల చరిత్ర ఇందులో రాయబడింది. అబ్రహాం నుండి యోసేపు వరకు ఉన్న కాలం 350 సంవత్సరాల చరిత్ర. ఇశ్రాయేలు జాతిని గూర్చి, రానున్న విమోచకుడు గూర్చి సిద్ధపాటును గురించి ఇందులో మనం చూస్తాం. విమోచకుని కొరకైన సిద్ధపాటు ఇందులో రాయబడింది. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే కీలకమైన అధ్యాయాలు ఉన్నాయి. ఆ కీలకమైన అధ్యాయాలు ఏంటంటే ఆది కాండం 12వ అధ్యాయం నుంచి మనం ఏం చదువుతామంటే 12వ అధ్యాయం నుంచి అబ్రహాం యొక్క చరిత్ర మనం చూస్తాం. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఇందులో కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అదేవిధంగా 15వ అధ్యాయము మొదటి 21 వచనాల్లో కూడా మరొక కీలకమైన అధ్యాయం. 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 15వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. ఇక మూడవదిగా 17వ అధ్యాయము మొదటి 9 వచనాలు. ఎందుకు ఈ 3 వచనాలు ఉన్నాయి? ఈ 3 అధ్యాయాలు ఎందుకు చెప్పాను అంటే వాగ్దానాలు ఉన్నాయి ఇందులో. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం అంటే 2 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒకటి సీడ్, రెండవది ల్యాండ్. 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి నీ జాతిని అభివృద్ధి చేస్తాను, 2 నీకు వాగ్దాన దేశం ఇస్తాను, ల్యాండ్ ఇస్తానని చెప్పాడు. సీడ్, ల్యాండ్. ఈ ప్రపంచంలో సృష్టిని గురించి మనం చూసినప్పుడు అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది ఏం చెప్పారంటే ఈ పరిణామ సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం అని ఒకటి ఉంది. ఈ జీవ పరిణామ సిద్ధాంతంలో మానవుడు కోతి నుండి వచ్చాడని ఒకడు చెప్పాడు. డార్విన్ వాడి పేరు. మానవుడు కోతి నుండి వస్తే మా పిల్లలను డౌట్ అడిగారు, సార్ మానవుడి నుంచి కోతి రావడం ఎలా జరుగుతుంది, లేదా కోతి నుంచి మానవుడు రావడం ఎలా జరుగుతుంది సార్ అన్నాడు. నేను అనుకున్నాను, రే మానవులు చేస్తున్న కోతి పనులు చూసి కోతికి మానవుడు పోలుకుందని రాసుంటాడా డార్విన్ అని చెప్పి అన్నాను నేను. ఇది నా అభిప్రాయం. ఇది అయితే కోతి నుంచి మానవుడు రావడం ఏంటి, ఎలా జరుగుద్ది? కోతి మనసు వేరు, మానవుని మనసు వేరు. కోతికి మనసు ఉంటుందా? ఉండదు. ప్రాణము, శరీరం కలిగి ఉంటుంది అంతే, ఆత్మ ఉండదు కోతికి. మానవుడు ప్రత్యేకమైన వాడు. మానవుడు ఆత్మ, మానవుల ఆత్మ మనం చూస్తాం. జీవము కలిగిన వాడు మానవుడు. కనుక చాలా థీరీస్ వచ్చాయి. కొంతమంది ఏమన్నారంటే గ్యాప్ థీరీని చెప్పారు. అసలు పరిణామ సిద్ధాంతమే శాస్త్రబద్ధమైనది కాదు, మానవుని ఊహలోంచి వచ్చింది. ఈ సిద్ధాంత వాక్యానుసారమైనది కూడా కాదు. కనుక ప్రజలు గలిబిలి చేయడానికి సాతానుడు కొంతమంది వ్యక్తులను వాడుకున్నాడు. తర్వాత మనం చూస్తాం, సృష్టించుట అనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో 3 సార్లు మనం చూస్తాం. భూమి ఆకాశముల సృష్టి, జీవము గల ప్రాణులు గుర్చిన సృష్టి, 3వది మానవుని సృష్టి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టించనే మాట, సృష్టించుట అనే మాట 3 సార్లు రాయబడింది. ఒకటి భూమి ఆకాశాల సృష్టి, రెండవది జీవము గల ప్రాణులను గురించి చెప్పాడు,
మూడవది మానవుని సృష్టిని గురించి చెప్పాడు. అందుకని బారా అనే హీబ్రూ పదం వాడాడు. బారా అని గుర్తుపెట్టుకోండి. బారా అంటే శూన్యం నుండి సృష్టించుట అని అర్థం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో ఆ సృష్టికర్త మరెవరో కాదు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. దేవుడి సృష్టిని అంతా కూడా తన మాట ద్వారా చేశాడు. అందుచేత దేవుని సృష్టి ఇందులో మనం చూస్తాం. దేవుని సృష్టిలో త్రిత్వ కార్యాన్ని కూడా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఆయన పనిచేయడం మనం చూస్తాం. కుమారుడని క్రీస్తు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పనిని మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? శిల్పకారునిగా ఆయన పనిచేశాడు. స్కల్ప్చరర్ ఆయన, శిల్పకారు. కుమారుడైన దేవుడు ఏం చేశాడు? ఆయన నిర్మాణకుడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడంటే అలంకరించాడు. ముగ్గురు పనిచేశారు. 3 persons. త్రిత్వ దేవుని యొక్క కార్యాన్ని ఇందులో మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు సృష్టికి శిల్పకారుడు. కుమారుడైన క్రీస్తు ఆయన దేవుని యొక్క నిర్మాణకు లేదా సృష్టి నిర్మాణకుడు. ఆయన సృష్టి నిర్మాణకుడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిని అలంకరించాడు అని చెప్పబడింది. ఈ సృష్టిని అంతా 6 దినాల్లో చేశాడు. ఒక దినం అంటే 24 గంటలు అని చెప్పవచ్చు. అందుచేత 24 గంటల సమయాన్ని హీబ్రూ భాషలో యామ్ అని పిలుస్తారు. యామ్ అంటే 24 గంటల సమయాన్ని సూచిస్తుంది. దీనిని మోషే నిర్గమాకాండం 20:11, 31:17 వాడాడు. హెబ్రీ పండితులు దాన్ని నమ్మారు, మనకు బోధించారు. అందుచేత ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో మానవ సృష్టి, భూమి ఆకాశాల సృష్టి మనం చూస్తాం, కానీ దేవతల సృష్టి ఆదికాండంలో మనం చూడం. దేవదూతల యొక్క ఆరంభాన్ని, వారు రావడం వెళ్ళిపోవడం మనం చూస్తాం, కానీ ఇందులో దేవదూతల యొక్క సృష్టిని ఇందులో ప్రస్తావించలేదు. మరి దేవదూతలు ఎలా సృష్టించబడ్డారు? ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు భూమికి పునాది వేశాడు. పునాది వేసిన సమయంలోనే దేవదూతలు ఉన్నారు కనుక వారు దీనికి ముందే. తర్వాత మనం ఏం చూస్తామంటే, మనం ఇందులో కీలకమైన విషయాలు మనం చూస్తాం. అది ముఖ్యమైన ప్రజలు ఇందులో ఉన్నారు. ఆదాము, అవ్వ మనం చూస్తాం, శారా, అబ్రహాము, అదేవిధంగా ఇస్సాకు, రిబ్కా, ఏషావు, యాకోబు, రాహేలు, యోసేపు, వీళ్ళందరినీ కూడా కీలకమైన వ్యక్తులుగా మనం చూస్తాం. ఆదికాండంలో క్రీస్తు ప్రభువు నుంచి ఎలా చూస్తాము? ఆదికాండంలో క్రీస్తు ప్రభు ప్రవచనార్థంగా ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేయుదును అన్నాడు. నీ సంతానం వైరము కలుగ చేయుదును. యేసు ప్రభు యొక్క జననం గురించిన ప్రస్తావన ఇందులో మనం చూస్తాం. ఆయన ప్రవచనాన్ని మనం చూస్తాం. మెస్సియానిక్ లింక్ ఇందులో రాయబడింది. 4వ అధ్యాయం 25వ వచనంలో చేతు సంతానం గురించి చెప్పాడు. కయ్యను సంతానం శాపగ్రస్తమైంది, చేతు సంతానం ఆశీర్వదించబడింది. చేతు సంతానంలో రక్షకుని యొక్క ఆవిర్భావాన్ని మనం చూస్తాం. దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు చెప్పిన మాట గలతీ పత్రిక 3వ అధ్యాయము 15-16 ప్రభు యొక్క పుట్టుకను గురించి మనం చూస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఏం రాయబడిందో చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. మనుషు ఒడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవరిని దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ
చెప్పక ఒకరి గూర్చే అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినది ఏమనగా 435 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము క్షీణతగా స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. కనుక నీ సంతానము అది క్రీస్తు సంతానము అన్నాడు. ఆ సంతానము క్రీస్తే. అదేవిధంగా యాకోబు బ్లెస్సింగ్స్ లో ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరొక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. 46వ అధ్యాయము 3వ వచనంలో యాకోబు విషయంలో మనం చూస్తాం. ఏం చూస్తాం? ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. తర్వాత చెప్తున్నాడు నీ సంతతిని ఎలా దీవిస్తానని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన లేఖన పురుషుడు, వాగ్దాన పురుషుడు. యోధా గోత్రం నేను ప్రత్యేకపరుచుకున్నాను, యోధా జాతిలోంచి రక్షకుడు వస్తాడని ముందుగానే ఆయన మనకు ప్రవచనాల్లో చెప్పాడు. ఇందులో టైపాలజీ ఎక్కువగా మనం చూస్తాం. టైపాలజీ అంటే పోలికలు, సారూప్యతలు మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మొదటి ఆదాము, కడపటి ఆదాము అని మనం చూస్తాం. మొదటి ఆదాము పాపం చేశాడు, నష్టపోయాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ కడపటి ఆదాము ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. ఆ కడపటి ఆదాము ఎవరో కాదు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆదాములో యేసు ప్రభు ముంగుర్తుగా కొన్ని విషయాలు మనం చూస్తాం. కానీ ఆదాము తప్పు చేశాడు, యేసు ప్రభులు ఏ పాపము లేదు. రెండవదిగా హేబేలు అర్పణను మనం చూస్తాం. హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు, హేబేలు హతసాక్షి అయిపోయాడు. ఆరాధనను బట్టి అతడు మరి మొదటి హత్య ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలులో యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తాం. హేబేలు యేసు ప్రభు ముంగుర్తుగా ఉన్నాడు. హేబేలు కంటే శ్రేష్ఠుడు. హేబేలు రక్తం మొరపెట్టింది, యేసు ప్రభు రక్తం క్షమించమని చెప్పింది. హేబేలు రక్తం క్షమించమని చెప్తే, తీర్పు తీర్చమని చెప్తే, యేసు ప్రభు రక్తం అంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పింది. తర్వాత మెల్కీసెదెకును మనం చూస్తాం. మెల్కీసెదెకు తల్లిదండ్రి లేనివాడు. మెల్కీసెదెకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. ఆ మెల్కీసెదెకు మన ప్రభు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా వంశావళి లేనివాడు, కానీ మన కొరకు వంశావళిలోనికి వచ్చాడు. ఎన్నో విషయాలు, పోలికలు మెల్కీసెదెకులో మనం చూస్తాం. టైం లేదు కనుక కాస్త ముందుకు వెళ్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత యోసేపును గురించి మనం చూస్తాం. యోసేపు కూడా మన ప్రభు యేసుక్రీస్తు ముంగుర్తుగా ఉన్నాడు. యోసేపు గుంటలోనికి వెళ్ళాడు, మన ప్రభు కూడా గుంటను నుబ్బురింగి వేసెను అని మనం చూస్తాం. యేసు ప్రభువును అరెస్ట్ చేసినప్పుడు ట్రెడిషన్ ఏం చెప్తుంది అంటే, ఇదిగో గవర్నర్ ముందు ఒక పెద్ద గోతిని త్రవ్వుతారు, దానికి ఒక పెద్ద దూలాన్ని పైకి పెట్టి 2 చేతులు పైకిలా పెట్టి అందులో యేసు ప్రభువు నిలబెట్టినట్లుగా ట్రెడిషన్ లో మనం చూస్తాం, సాంప్రదాయాలు చెప్పారు. ఆది కాండంలో మనం చూస్తే మొదటి 11 అధ్యాయాల్లో 4 సంభవాలు రాయబడ్డాయి. ఒకటి మానవుని సృష్టి మనం చూస్తాం మొదటి 2 అధ్యాయాల్లో. 3 నుంచి 5 అధ్యాయాల్లో మానవుని పతనం, మానవుడు చెడిపోవడం మనం చూస్తాం. చెడిపోయిన మానవుడు పతనావస్థకు వెళ్ళిపోయాడు. తర్వాత 6 నుంచి 9 అధ్యాయాల్లో జలప్రళయం, నాశనం రావడాన్ని మనం చూస్తాం. డిస్ట్రక్షన్, నాశనం రావడం మనం చూస్తాం. ఇక 4వదిగా జాతుల ఆవిర్భావం, చెదరిపోవడం 10, 11 అధ్యాయంలో మనం చూస్తాం. 4 గుర్తుపెట్టుకోండి. 1 సృష్టి ఆరంభం, మానవుని సృష్టి ఆరంభం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. 2వదిగా మానవుడు పతనం, మానవుడు పాడైపోవడం 3 నుంచి 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. 3వదిగా మానవుడి నాశనం, జలప్రళయం 6 నుంచి 9 అధ్యాయాల్లో మనం చదువుతాం. తర్వాత 4వదిగా మానవుడు చెదిరిపోవడం మనం చూస్తాం.
ఈ 10-11 అధ్యాయాలు చాలా కీలకమైన అధ్యాయాలు. అందులో నిమ్రోదు అనేవాడిని మనం చూస్తాం. ఈ ప్రపంచంలో సంసోను కంటే బలాఢ్యుడు నిమ్రోదు అనేవాడు. ఈ నిమ్రోదు చాలా దుర్మార్గుడు. నిమ్రోదు వాడు ఏం చేశాడంటే, వాడు సెమీరామూతుని పెళ్లి చేసుకున్నాడు. సెమీరామూతు ఎవరు? నిమ్రోదు తల్లినే భార్యగా చేసుకున్నాడు. అంత దుర్మార్గుడు. ఈ తల్లిని అందరూ ఆరాధన చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా ప్రేరేపించిన వాడు. ఈ సెమీరామూతు ఏం చేసింది? ఈమె ఏం చేసింది? మొత్తం ప్రజలందరినీ కూడా ఇదిగో ఆకాశంలోని జ్యోతుల్ని మ్రొక్కమని ప్రజల్ని ప్రేరేపించింది. అక్కడి నుంచి విగ్రహారాధన ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రజలు ప్రభువుని మొక్కేవారు, దేవుని ఆరాధన చేసేవారు. చెడిపోయిన మానవాళి వీళ్ళని వెంబడించడం ద్వారా మరి ప్రపంచం అంతా కూడా నాశనం అవ్వడం. వాడేమో బబులోను, లేకపోతే ఈ బబులోను ఆవిర్భావం అంతా కూడా నిమ్రోదు ద్వారానే మనం చూస్తాం. అయితే దేవుడు మనిషిని చేసినప్పుడు బహుశా తన భవిష్యత్ పని అనగా శరీరధారిగా యేసు ప్రభు రాబోతున్నాడని తెలియచేయడానికి ఈ విషయాలను తెలియచేస్తున్నాడు. దేవుడు మనిషికి అన్నిటికన్నా ప్రథమైన స్థానం ఇచ్చాడు. సృష్టిలో మానవుని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. కానీ మానవుడు పాపం చేసి దేవునికి దుఃఖాన్ని కలుగజేశాడు. సాతాను పనేంటి? మనుషులు అపనమ్మకం పుట్టించడం, దేవుని మాటను ట్విస్ట్ చేయడం, చివరికి దేవుని మాట త్రోసిపుచ్చడం సాతాను చేసినటువంటి పని. ఆదమవులు శోధనలో పడిపోయారు. ఫుడ్ ద్వారా ఈ ప్రపంచానికి శోధనలో పడిపోయారు, నాశనం వచ్చింది. ఫుడ్ ద్వారా చాలా చోట్ల నష్టం జరిగింది. పూట కూటి కొరకే జాస్తత్వం ఒక హక్కును అమ్మేసుకున్నాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఫుడ్ ద్వారా చాలా నష్టపోతామని వారు ముందే గుర్తించి తమ నోటిని కాపలా కాసుకున్నారు. యేసు ప్రభు కూడా ఫుడ్ ద్వారా వచ్చిన శోధన. మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించనన్నాడు. పాపం చేసిన మానవుడు తన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ వాడి వల్ల కాలేదు. మానవ కల్పితం మతాన్ని ప్రారంభించాడు వాడు. ఆ విధంగా స్వనీతితో పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేసి నష్టపోయాడు. కానీ క్రీస్తు ప్రభు మనకు రక్షణ వస్త్రంతో మనల్ని కప్పాడు, మనకు పరలోక భాగ్యం ఇచ్చాడు. తర్వాత మనం ఏం చేస్తామంటే, దేవుని వాక్యములో ఆదాము వంశావళిలో హనోకు యొక్క పరిచర్య మనం చూస్తాం. హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఆ తర్వాత హనోకు దేవునికి ఇష్టడుగా జీవించిన తర్వాత అతడు కొనుపోబడని రాయబడింది. తర్వాత దేవుడు నోహును ఎన్నుకున్నాడు. జలప్రళయం రావడం మనం చూస్తాం. నరులు దేవుని మహిమపరచనందు వలన దేవుడు వారిని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఆదికాండం 6:6 మనం చూస్తాం. నీళ్లతో నాశనం చేయాలనుకున్నాడు, కానీ నోవహును దేవుడు ప్రిజర్వ్ చేశాడు. ఇక్కడ మనం చూసి నోవహు సిద్ధం చేసిన ఓడ లోపల బయట కీలు పూసాడు. యేసుక్రీస్తు రక్తాన్ని సాదృశ్యంగా కీలును మనం చూస్తాం. కీలుకు వాడబడిన హిబ్రూ పదం ఏంటంటే ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం అనగా రక్తముతో కప్పుట అని అర్థం. నిర్గమకాండం 30:10 కూడా అదే చూస్తాం. నోవహు ఇశ్రాయేలు జాతి గుర్తుగా ఉంటే హనోకు సంఘానికి ఒక ముంగుర్తుగా, పోలికగా మనం చూడవచ్చు. అయితే దేవుని నిబంధన నీళ్లతో నాశనం చేసిన తర్వాత నోవహుతో చేశాడు. ధనుస్సు ఏర్పాటు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. నోవహు పాపాన్ని కూడా బైబిల్లో నమోదు చేశారు. ఒక హెచ్చరికగా ఉంది. వస్త్రహీనుడిగా పడి ఉన్న నోవహును ఇందులో చూస్తాం. హాము చూశాడు. కనాను ఎందుకు శపించబడ్డాడు రాయబడలేదు, కానీ ఇక్కడ దేవుని జోక్యాన్ని మనం చూస్తాం. 10-11 అధ్యాయాలు సమస్తము తారుమారైపోయాయి. భూమి దేశాలుగా విభాగించబడింది 10వ అధ్యాయంలో.
యాపేతు సంతానం మనం చూస్తాం. యాపేతు నుంచి జర్మనీ వాళ్ళు, రష్యా వాళ్ళు, పర్షియా వాళ్ళు, ఇటలీ వాళ్ళు, గ్రీసు వాళ్ళు, అర్మేనియా, స్పెయిన్, సైప్రస్ వీళ్ళు రావడం మనం చూస్తాం. గోమేరు, మాగోగు, తుబాలు, మోషెకు, మాదయి, యావాను, తీరసు, తొగర్మ వీళ్ళందరూ కూడా మనం ఇందులో చూస్తాం. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు హాము సంతానం అంటే ఇథియోపియా, ఐగుప్తు, ఆఫ్రికా, పాలస్తీనా, బబులోను, ఫీనికే, హిత్తీలు, ఇబూసీలు, ఫిలిస్తీన్లు, సీను. ఈ సీనే భారతదేశ జనాంగం కూడా వచ్చింది. చాలా మంది బైబిల్ పండితులు మనమంతా కూడా హాము సంతానం సీన్ నుంచి వచ్చామని చెప్తారు. సీను తర్వాత మూడవదిగా షేము సంతానం. షేము సంతానంలో అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇష్మాయేలు వీళ్ళు ఎలాగూ ఆవిర్భవించారో మనం చూస్తాం. ఇక 12 నుంచి 50 అధ్యాయాల్లో పితరుల కాలం అని పిలుస్తారు. పితరుల కాలంలో అబ్రాహామును మనం చూస్తాం. అబ్రాహాము పిలుపు, అబ్రాహాము యొక్క సహవాసం, అబ్రాహాము గురించి మనం చూస్తాం. అబ్రాహాము లోతు కొరకు విజ్ఞాపన కూడా చూస్తాం. ఇస్సాకులో సహనం మనం చూస్తాం. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. దేవుడు వాగ్దానం ద్వారా ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు జననం, వివాహం, మరణం ఇందులో మనం చూస్తాం. ఇస్సాకు జీవితంలో యేసుప్రభు బలియాగాన్ని కూడా మనం చూస్తాం. అది మోరియా కొండ. ఈ మోరియా కొండ మీదే తర్వాత మందిర నిర్మాణం చేశారు. ఇస్సాకు బలి యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. రిబ్కాతో సంఘానికి క్రీస్తు గల సంబంధాన్ని మనం చూస్తాం. టైపాలజీ. తర్వాత ఇస్సాకు సహనం మనం చూస్తాం. ఇస్సాకు ఒక గొప్ప తండ్రి, ఒక మంచి కుమారుడు ఉన్నాడు యాకోబు. అబ్రాహాము తవ్విన బావుల్ని శత్రులు పూడ్చి వేసినప్పుడు ఇస్సాకు వల్ల తిరిగి తవ్వించాడు. తర్వాత యాకోబును మనం చూస్తాం. యాకోబు ఏంటి? యాకోబు యుక్తిపరుడైన సహోదరుడు. ఏశావు, యాకోబు ఇద్దరు ఒకే తల్లి కొడుకును పుట్టినవాళ్ళు. యాకోబు దర్శనాలు పొందాడు. యాత్రికుడు యాకోబు. తెలివిగా రిబ్కా అతడి పద్రరాముకు పంపించింది. మార్గములో దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చేసిన నిబంధన జ్ఞాపకం చేసి యాకోబుకు దర్శనం ద్వారా స్థిరపరిచాడు. దాన్ని నేను నిన్ను విడువను అంటాడు. వాగ్దానం చేశాడు. యాకోబు సాహసంతో కూడిన పనులు చేశాడు. రాహేలు నిమిత్తం ఊడిగం చేశాడు. మరిన్ని 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు లాబానుకు కొలువు చేసినట్లుగా మనం చూస్తాం. లాబాంచే మోసగించబడ్డాడు. లేయాను భారీగా పొందాడు. లేయా కంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించిన అతని సంతానంలో 6 లేయాకే పుట్టారు. పైగా వారిలో లేవి వంశం యాజకత్వం కొరకు, యూదా వంశం రక్షకుని కొరకు ప్రత్యేకించబడింది. ఆ విషయాలు మనం చూస్తాం. తర్వాత దేవుడు పరలా ప్రత్యక్షమై బీతేలు కలమని చెప్పాడు. మార్గ మధ్యలో రాహేలు మరణం మనం చూస్తాం. ఈ విగ్రహాల కోసం లాబాను 273 మైళ్ళు ప్రయాణం చేశాడండి. అంత ఇష్టం అతనికి, లాబానికి. తర్వాత దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యాకోబు స్తంభాల మనిషిగా మనం చూస్తాం. అబ్రహాం బలిపీఠాల మనిషి, యాకోబు స్తంభాల మనిషి. యాకోబు దేవునితో పోరాడి గెలిచిన వీరుడని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరాల క్రితం దేవదూతల పరిచర్య పొందాడు యాకోబు. 28:12 దేవదూతల చేత బలపరచబడ్డాడు. 400 మనుషులు తను ఎదుర్కోవడానికి వస్తున్నారని యాకోబు భయపడి కుటుంబాన్ని 2 ముక్కలు చేశాడు, లేదా 2 గుంపులుగా చేశాడు. దేవునికి సాగిలిపడి మొర్రపెట్టి ప్రార్థిస్తూ బయలుదేరాడు. తన అయోగ్యతనంతా కూడా ఒప్పుకున్నాడు.
తన అన్నను శాంతపరచడానికి కానుక ముందుగా పంపిస్తున్నాడు. రాత్రంతా పెనుగులాడాడు. యాకోబు నడక మారిపోయిన సందర్భం మనకు తెలుసు. ఇక యోసేపు అబ్రహాముతో చేసిన నిబంధన స్థిరపరచడానికి ఇశ్రాయేలు జాతి ఐగుప్తు దాసత్తులకు వెళ్ళిపోయింది. దేవుడు యోసేపును సిద్ధపరిచాడు. యోసేపు ప్రియమైన కుమారుడు. యోసేపును చంపాలనుకున్న సోదరులు చివరికి 30 వెండి నాణేలకు ఇష్మాయేలుకి అమ్మేశారు. యోసేపు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. యోసేపు మరిచిపోబడిన సేవకుడు. ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయాడు. శోధనలో పడిపోకుండా తన శీలాన్ని కాపాడుకున్నాడు. యోసేపు కుటుంబం సమకూర్చబడింది. ఇది ఆదికాండం యొక్క చరిత్ర. ఆదికాండ చరిత్రలో దేవుడు నలుగురిని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ముగిస్తున్నాను. ఒకటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. 12 నుంచి 23 అధ్యాయాల్లో అబ్రహాము గురించి మనం చూస్తాం. రెండవదిగా ఇస్సాకును మనం చూస్తాం. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ప్రియమైన కుమారుడు. 24 నుంచి 26 అధ్యాయంలో రాయబడింది. మూడవదిగా యాకోబును మనం చూస్తాం. యాకోబు అంటేనే స్కీములకు పితరుడు అన్నమాట యాకోబు. తర్వాత 4వదిగా యోసేపును మనం చూస్తాం. యోసేపు శ్రమ బాధితుడు, మహిమ మనం చూస్తాం. 37 నుంచి 50 అధ్యాయాల్లో రాయబడ్డాయి. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు ఇందులో రాయబడ్డాయి. కనుక ప్రభువునందు ప్రియులారా, ఆదికాండ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇది ఆరంభాల గ్రంథం. సృష్టి ఆరంభం, హత్య ఆరంభం, జాతుల ఆవిర్భావం, ఇవన్నీ కూడా ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండం ఆరంభం, సృష్టి, విశ్రాంతి, పని, మొదటి ఆజ్ఞ, వివాహం, వీటన్నిటి ఆరంభం, మానవుని పతనం, మొదటి హత్య, ఇవన్నీ కూడా ఆదికాండంలో మనం చూస్తాం. దేవుని చిత్తమైతే మరలా ప్రభు అవకాశం ఇస్తే నిర్గమాకాండ అధ్యయనం కూడా మనం చేద్దాం. కనుక జాగ్రత్తగా శ్రద్ధ కలిగి చక్కగా నోట్స్ రాసుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేస్తే మరలా మీరు యూట్యూబ్లో వాటిని వాచ్ చేయొచ్చు. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడేండును గాక. మరలా కలుసుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పులివెందుల స్థానిక సంఘానికి, కరుణాకర్ గారికి అలా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడేండును గాక. ఆమేన్.